my dear perfectly perfect people, వెల్కమ్ టు పార్లు వ్లాగ్స్. సో ఈ వీడియోలో అయితే నేను గట్టిగా మాట్లాడట్లేదు, బట్ హోప్ఫుల్లీ నా వాయిస్ మీకు వినిపిస్తుందని, క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో టుడే ఇస్ December 31st. టైం అయితే అరౌండ్ 2 o'clock అవుతుంది, మిడ్ నైట్. సో ఇప్పుడే నా లాగౌట్ అయితే అయ్యిందండి. కొంచెం వర్క్ ఉండి కొంచెం లేట్ అయితే అయ్యింది. అండ్ ఈ వీడియో అట్లీస్ట్ 31st కైనా అప్లోడ్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేనైతే కొంచెం ఇంకా అంటే అర్ధరాత్రి అయినా సరే ఐ థాట్ లెట్ మీ కంప్లీట్ ఇట్ టుడే. అంటే అట్లీస్ట్ ఇప్పుడు షూట్ చేసేసానంటే రేపు మార్నింగ్ కొంచెం అటు ఇటుగా ఎడిట్ చేసిన ఈవినింగ్ లోపు వీడియో అయితే బయటకు వచ్చేయాలి, వీడియో అయితే లైవ్ అవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ అన్నమాట. సో దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ హ్యాపీ హ్యాంపర్ ఫ్రమ్ ఫ్యాక్టర్ నోట్స్. సో ఇదేంటి అంటే బేసిక్గా ఫ్యాక్టర్ నోట్స్ అనేది ఒక స్టేషనరీ వెబ్సైట్ లాంటిది. అండ్ ఇందులో అయితే నేను నా ప్లానర్ అయితే ఈ ఇయర్ 2026 ప్లానర్ని అయితే కొనుక్కున్నాను. అండ్ ఇది ఒక హ్యాంపర్ కాబట్టి దీంట్లో ప్లానర్తో పాటు చాలా ఐటమ్స్ అయితే వచ్చాయి. సో ఐ వాంట్ టు షో యూ ఆల్ అసలు ఏమేమి వచ్చాయి ఏంటి అన్నది. సో లెట్ మీ అన్బాక్స్ ఇట్. సో ఫస్ట్ అయితే ఇలా ఒక నోట్ ఇచ్చారు. Hey, since you're reading this, we bet you back the perfect hamper for 2026. We've been working on it with so much love because sometimes a hamper is more than just a gift. It's a bundle of joy and we had the best time putting it together for you. Now it's your turn. Enjoy opening it, dreamer. Thanks for choosing us and welcome to the Factor Notes fam. Sending you lots of hugs and wishing you mornings that are always bright and happy. అండ్ ప్లానర్ కాకుండా ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి. సో ఫస్ట్ లెట్ మీ షో వన్ బై వన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో ఫస్ట్ అయితే ఈ లూనా గైడ్స్ హోరోస్కోప్ ఉందన్నమాట. సో మనం ఎలా అయితే సన్ చుట్టూ తిరిగే నవగ్రహాలతో మనం ఎలా అయితే మనం జాతకాలు ఇవన్నీ బిలీవ్ చేస్తామో అలా ఫారెన్లో అబ్రాడ్లో లూనా గైడ్స్ని నమ్ముతారనమాట. సో ఇది మూన్ బట్టి ఉంటుంది. సో టెక్నికలీ మన జాన్ టు డిసెంబర్ ఆ లెక్కలో ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క రాశిది ఇయర్ ఎలా ఉంటుంది అన్న హోరోస్కోప్ అయితే ఉంది. అండ్ నాదైతే వర్గో లూనార్ ప్రకారం. మీది ఏంటి అన్నది కింద కమెంట్ చేయండి. అండ్ వర్గోకి అయితే కొంచెం బాగా చెప్పారు ఈసారి, ఐ డోంట్ నో. సో నాదైతే వర్గో. అండ్ ఈ అంటే వాళ్ళ జాతకం ఎలా ఉంది ఆర్ వాళ్ళకి ఇయర్ ఎలా ఉండబోతోంది అన్న దాంతో పాటు వాళ్ళు ఏం చేస్తే బెటర్ అన్నది కూడా వెనకాల రాశారు, విచ్ ఇస్ వెరీ నైస్ ఆఫ్ దెమ్. ఎందుకంటే నీ జాతకం ఆర్ నీ ఇయర్ ఇలా ఉండబోతోంది అని చెప్తే సరిపోదు. సో దాన్ని బెటర్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి అన్నది కూడా చూసుకోవాలి కదా. సో ఐ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. సో సింపుల్గా చెప్పాలంటే నన్ను కొంచెం పీస్ఫుల్గా డేని స్టార్ట్ చేయమని చెప్పారు. అండ్ కొంచెం వీక్ని ముందే ప్లాన్ చేసుకోండి, ఆర్గనైజ్డ్గా ఉండండి అని చెప్పారు. అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ టెన్షన్ని రిలీజ్ చేసుకోవడం కోసం యోగా అండ్ స్ట్రెచెస్ చేయండి అని చెప్పారు. టు బి ఆనెస్ట్, all these three are a part of my goal. part of my new year goals. సో నా ఇయర్ కూడా అలాగే ఉందన్నమాట. అండ్ దాని తర్వాత అయితే ఇలాంటి ఒక బ్యాగ్కి అంటించుకునే ట్యాగ్ ఇచ్చారు, లగేజ్ బ్యాగ్ ట్యాగ్ లాంటిది, పెంగ్విన్, విచ్ ఇస్ వెరీ క్యూట్. అండ్ వెనకాల పేరు రాసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ ట్యాగ్ ఎలా ఉంటుందో ఐడియా ఉండే ఉంటుంది. సో దిస్ ఇస్ క్యూట్. అండ్ దాని తర్వాత ఒక బ్యాగ్కి అంటించుకునే పిన్ లాంటిది ఉంటుంది కదా, అదొకటి ఇచ్చారు. దీని మీద లైఫ్ హ్యాస్ నో రిపీట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని ఇచ్చారనమాట, విచ్ ఇస్ సో నైస్. ఇట్స్ అ వెరీ గుడ్ రిమైండర్. అంటే ఎవ్రీ మూమెంట్లో మనం మన లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నాం అన్నది మనం సబ్కాన్షియస్గా మన మైండ్లో పెట్టుకోవాలండి. వీ షుడ్ నాట్ టేక్ టైమ్ ఫర్ గ్రాంటెడ్ బేసికలీ. సో వీ షుడ్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అండ్ యూటిలైజ్ ఎవ్రీ మూమెంట్ కూడా. ఇక్కడ ఓన్లీ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ అని ఉంది, బట్ ఐ పర్సనలీ ఫీల్ వీ షుడ్ యూటిలైజ్ ఎవ్రీ మూమెంట్ వెరీ వైజ్లీ అని నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో లైఫ్ హ్యాస్ నో రిపీట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్.
నెక్స్ట్ ఈ మ్యాగ్నెట్ ఇచ్చారు. ఇది ప్రాబబ్లీ నేను నా ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకుంటాను. యు ఆర్ సో లవ్డ్ నో మ్యాటర్ హౌ యూ ఫీల్. ఇది చాలా క్యూట్ ఉంది. అట్ ద సేమ్ టైం వెరీ థాట్ఫుల్ రిమైండర్. ఎందుకంటే నేను ఆఫీస్లో పెట్టుకుంటానడానికి ఇంకో రీజన్ ఏంటి అంటే, బేసిక్గా మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి వేర్ వీ ఫీల్ వర్త్లెస్. అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ఏమీ అనక్కర్లేదు, మనమే ఒక్కొక్కసారి అరే నేను ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తానా, నేను ఇంత డమ్గా ఉంటానా, ఆర్ నాకేమీ తెలియదా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే నో వన్ లైక్స్ అస్ అనిపిస్తుంది కదా. సో ఇన్ సచ్ మూమెంట్స్ యూ ఆర్ సో లవ్డ్ నో మ్యాటర్ హౌ యూ ఫీల్ అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు కావాలి. సో ఇలాంటి రిమైండర్స్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఇచ్చిన రిమైండర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఐ జెన్యూన్లీ ఫెల్ట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ అయితే ఒక కీ చైన్ ఇచ్చారు. ఈ కీ చైన్లో ఒక మార్నింగ్ వ్యూ అండ్ ఒక నైట్ వ్యూ ఉంది. సో మార్నింగ్ వ్యూ దగ్గర గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అని రాసుంది, అండ్ నైట్ వ్యూ దగ్గర ప్లీజ్ డోంట్ గివ్ అప్ అని రాసుంది. సో గుడ్ థింగ్స్ టేక్ టైమ్ అండ్ డోంట్ గివ్ అప్, జస్ట్ లైక్ హౌ ఐఎమ్ యూజింగ్ మై యూట్యూబ్. గుడ్ థింగ్స్ టేక్ టైమ్, సబ్స్క్రైబర్స్ రావడానికి టైం పడుతుంది, వ్యూస్ రావడానికి టైం పడుతుంది, బట్ లెట్ us నాట్ గివ్ అప్. లెట్ us గివ్ అవర్ 1000%, బట్ నాట్ గివ్ అప్. ఇది నేను ఎప్పుడు నమ్మేది. సో when you start something you should not stop it, you should complete it but never stop it. And next అయితే ఇలాంటి ఒక పాప్ సాకెట్ ఇచ్చారు. యూ ఆర్ ప్యూర్ మ్యాజిక్. నాకు బేసికలీ పాప్ సాకెట్స్ చాలా ఇష్టం, చాలా యూస్ఫుల్ కూడా, బికాజ్ ఐ టేక్ అ లాట్ ఆఫ్ వీడియోస్. సో దిస్ ఇస్ డెఫినెట్లీ యూస్ఫుల్ టు మీ, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ రిమైండర్ ఫర్ మీ దట్ యువర్ ప్యూర్ మ్యాజిక్. అంటే ఇందాక చెప్పినట్టు సమ్ టైమ్స్ రిమైండర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ సచ్ రిమైండర్స్. అండ్ నెక్స్ట్ ఇది కూడా నేను ఆఫీస్లోనే వాడుకుంటాను. ఇదొక టైనీ క్యాలెండర్ అన్నమాట. ఎస్, సెలెస్టియల్ బ్లూమ్స్ క్యాలెండర్. దీనికి రిమైండర్స్ అని కూడా ఒక పేజ్ ఇచ్చారు, నైస్. సో ప్రాబబ్లీ నేను కొన్ని రాసుకొని ఇది నా ఆఫీస్లో అయితే పెట్టుకుంటాను. సో ఇలా అన్నమాట. ఒక్కొక్క మంత్ ఒక్కొక్క డిజైన్ కూడా మంచి ఐ ప్లీజింగ్ కలర్స్తో ఇచ్చారు, గుడ్ కలర్స్ అండ్ గుడ్ ప్యాటర్న్స్తో. సో యా, దిస్ ఇస్ అబౌట్ దిస్ క్యాలెండర్. అండ్ లిటరలీ ఇది నా చెయ్యి అంత మాత్రమే ఉంది, యూ కెన్ సీ. సో నా చెయ్యి కన్నా చిన్నది ఉంది. సో ఆఫీస్ టేబుల్స్ మీదకి చాలా ప్రెటీగా ఉంటుంది ఇది. నెక్స్ట్ అయితే ఇలాంటి పోస్ట్ ఇట్స్ లాంటివి ఇచ్చారు. సో స్టిక్కీ నోట్స్, బేసికలీ స్టిక్కీ నోట్స్. అండ్ ఇవి కూడా నేను ఆఫీస్లో ఎక్కువ వాడతాను, అండ్ ఇంట్లో కూడా వాడచ్చు. దట్స్ కిచెన్లో కూడా ఏదైనా గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు ఐ విల్ డెఫినెట్లీ యూస్ దిస్. అండ్ 500+ స్టిక్కర్స్ ఉన్న స్టిక్కర్ బుక్ ఇచ్చారు. ఐ హోప్ యూ కెన్ సీ. సో మేబీ సో ఇలా మొక్కలు కానీ పువ్వులు, స్టిక్కర్స్ అండ్ రిమైండర్స్. యూర్ అ రియల్ జెమ్, కీప్ ఇట్ కూల్, బేర్ విత్ మీ, ఐఎమ్ అ డైనోమైట్. ఇలా డైనోసార్ నుంచి ఐఎమ్ అ డైనోమైట్. సో యూఆర్ వన్ ఇన్ అ మెలన్. సో ఇలా క్వైకీగా ఇచ్చారన్నమాట. సో దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. గ్లో అప్, డోంట్ గివ్ అప్. సో నైస్. ఇవి కూడా ప్లానర్ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దాట్. అండ్ దెన్ ఇన్ హర్ స్పేస్ అని చెప్పి అడల్ట్ కలరింగ్ బుక్ ఒకటి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా ఒక అమ్మాయి గురించే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒక అమ్మాయి గురించే ఉంటాయి. సో తను పడుకుంటున్నప్పుడు, బుక్ చదువుతున్నప్పుడు,
లాండ్రీ చేస్తున్నప్పుడు, ఒక అమ్మాయి వాట్ ఎవర్ షీఈస్ డూయింగ్ అన్నట్టు అవన్నీ కూడా ఈ బుక్ నిండా కలరింగ్ బుక్స్ ఉన్నాయి. సో వెన్ ఐఎమ్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్ ఆర్ వెన్ ఐ వాంట్ టు ఫీల్ రిలాక్స్డ్, I can definitely use this. Such a pretty note, and I felt this is so nice of them. చాలా థాట్ఫుల్గా అంతా ప్రజెంట్ చేశాను అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకి ఇలా ఒక ఎన్వలప్లో హ్యాపీ మెయిల్ అని చెప్పి కొన్ని కార్డ్స్ ఇచ్చారనమాట. ద ఎన్వలప్ ఇస్ సో ప్రెటీ. నాకు ఈ ప్రింట్ నాకు చాలా ఇష్టం అండి. ఐ డోంట్ నో వై. ఈ ప్రింట్లో మనకి సెరామిక్స్ కూడా వస్తున్నాయి, కప్స్ అండ్ బౌల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ఇన్ మై బకెట్ లిస్ట్ ఫ్రమ్ అ లాంగర్ టైమ్. సో ఇందులో అయితే ఒక హ్యాపీ బర్త్డే పోస్ట్ కార్డ్ ఉంది. ఇవన్నీ పోస్ట్ కార్డ్స్ అనమాట. ఒక హ్యాపీ బర్త్డే కార్డ్, wrapped in love just for you, ఇదొక కార్డ్. అన్ని పోస్ట్ కార్డ్సే. జైంట్ థ్యాంక్స్, ఇదొక కార్డ్. హ్యాపీ బర్త్డే, సో ఇదొక కార్డ్. when we are no longer able to change a situation, we are challenged to change ourselves. సో నేను ఎప్పుడైనా ఎవరికైనా యూఆర్ ఇన్ అ ఛాలెంజింగ్ సిచ్యువేషన్, లెట్స్ డూ ఇట్ బెటర్ అన్నట్టు నేను చెప్పాలి అనుకున్నప్పుడు ఐ కెన్ గివ్ దిమ్. వెనకాల ఏదో రాసి వాళ్ళకి ఇది ఇవ్వచ్చు. ఇన్ లైఫ్ ద ఓన్లీ 2 things you can control are your effort and attitude. Everything else is not up to you. సో ఇవన్నీ టైనీ రిమైండర్స్ అనమాట. నేను ఎక్కడైనా వాల్కి ఎక్కడైనా అంటించుకోవచ్చు, ఆర్ ఎవరికైనా ఈ వెనకాల ఏదో ఒక మెసేజ్ ఆర్ లెటర్ లాంటిది రాసి వాళ్ళకి కూడా షేర్ చేయొచ్చు. టైమ్ ఇస్ నాట్ రీఫండబుల్, యూజ్ ఇట్ విత్ ఇంటెన్షన్. ఓ మై గాడ్, ఇందాక నేను మీకు ఇదే చెప్పాను, మీకు గుర్తుందా? లైక్ ఎవ్రీ మినిట్ వీ షుడ్ యూటిలైజ్ వెరీ స్మార్ట్లీ, వెరీ వైజ్లీ. ఎందుకంటే వెళ్ళిపోయిన కాలం మళ్ళీ వెనక్కి రాదు కదా. లెట్ us నాట్ వేస్ట్ ఎనీ మినిట్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ రియలైజ్డ్ ఇన్ 2025. స్లో డౌన్ అండ్ సేవర్ ద మూమెంట్స్. సో ఇందాక చెప్పిన దానికి దీనికి కొంచెం కాంట్రాస్ట్ ఉన్నట్టు మీకు అనిపించవచ్చు. అంటే ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ అని మళ్ళీ స్లో డౌన్ అంటారు ఏంటి అని. బట్ వెన్ యూర్ ఫీలింగ్ స్ట్రెస్ఫుల్, వెన్ యూర్ ఫీలింగ్ టైర్డ్, వెన్ యూర్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్లో డౌన్ అండ్ go slow, move slow, and make sure you're getting better, you're healing yourself better. So rendu koncham contradicting ga anpinchachchu, but both the things are important in life. And then 2 bookmarks icharu. Read, dream, repeat. The world belongs to those who read. Yeah, so these are all the things I got in this hamper anamata. ఈ ఫ్యాక్టర్ నోట్స్ మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉందండి. నేనైతే వెబ్సైట్లో తీసుకున్నాను, బట్ అమెజాన్లో కూడా ఇది అవైలబుల్గా ఉంది. సో దిస్ ఇస్ ద వన్ ఐ బాట్. ఇది ఒక మంచి పింక్, మీకు వైట్లా కనిపిస్తుందో పింక్లా కనిపిస్తుందో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ ఇది ఒక మంచి బేబీ పింక్ అన్నమాట. అండ్ ట్రస్ట్ ద టైమింగ్ ఆఫ్ యువర్ లైఫ్, బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ ఆల్రెడీ ఆన్ దేర్ వే టు యూ 2026 అని రాసుంది. సో ఆన్ అ డైలీ బేసిస్ నేను ప్లానర్ ఓపెన్ చేసినప్పుడు దిస్ రిమైండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. లెట్ గుడ్ థింగ్స్ గ్రో. దిస్ ప్లానర్ బిలాంగ్స్ టు అండ్ దెన్ ప్లానర్ ఓపెన్ చేయగానే మై టాప్ 5 గోల్స్ అని ఉంది. సో మనల్ని ఓవర్వెల్మ్ చేయకుండా ఓన్లీ 5 గోల్స్ ఫర్ ద హోల్ ఇయర్ ఈజ్ అ వెరీ గుడ్ థింగ్. సో ప్రాబబ్లీ ఒకటి మన బాడీ గురించి, ఒకటి మన మెంటల్ హెల్త్ గురించి, ఒకటి మన కెరియర్ గురించి, ఒకటి మన ఫినాన్షియల్ గోల్స్ గురించి, అండ్ ఒకటి మన రిలేషన్షిప్ ఆర్ మన సైడ్ హజిల్ వాట్ ఎవర్. సో ఇలా ఓవరాల్గా వెరీ ఇంపార్టెంట్ గోల్స్ ఒక 5 రాసుకుంటే సో మనకు కూడా ఓవర్వెల్మింగ్ అనిపించదు. ఈ ఇయర్లో నేను చాలా చేసేయాలి అన్న ఫీలింగ్ ఉండదు. సో ఓన్లీ 5 goals is a very good thing. And then days to remember అని చెప్పి అన్ని మంత్స్ ఇచ్చారు. సో బర్త్డేస్ కానీ ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడే నోట్ చేసేసుకోవచ్చు. సో దట్ ఎవ్రీ మంత్ మనం ప్లానర్ని స్టార్ట్ చేసే ముందు ఈ మంత్లో డేట్స్ ఏంటి అన్నది ఒకసారి రీవిజిట్ చేసుకోవచ్చు.
అండ్ దెన్ విజన్ బోర్డ్కి ఒక ప్లేస్ ఇచ్చారండి, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే రోజు ఈ ప్లానర్ని ఓపెన్ చేసి రాసుకునేటప్పుడు మన విజన్ బోర్డ్ని చూసి ఒక 2 minutes మనం విజువలైజ్ చేసుకోవచ్చు అండ్ ఒక రిమైండర్లా దాన్ని వాడుకోవచ్చు. అండ్ దెన్ 2025 రివ్యూ లాగా ఒకటి ఇచ్చారు, లైక్ ఫుడ్ యూ ట్రైడ్, మ్యూజిక్ యూ లిసన్ టు, గోల్స్ యూ అచీవ్డ్, ప్లేసెస్ యూ ట్రావెల్డ్, బుక్స్ యూ రెడ్, ఇవన్నీ కూడా ఇందులో రాసుకోవచ్చు. సో ఒక 2025 రీవిజిట్లా ఉంటుంది ఇది. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఇన్ దిస్ ప్లానర్. ఇటు సైడ్ మై ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అని చెప్పి రిలేషన్షిప్, బాడీ, వర్క్, మైండ్, ఇలా 4 థింగ్స్కి నేను ఏం చేయొచ్చు అన్నవి నేను ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. సో ప్రాబబ్లీ రేపు అంటే Jan 1st నేను కూర్చొని ఐ జస్ట్ ట్రై టు జాట్ డౌన్ ఎవ్రీథింగ్. నేను ఏం బెటర్గా చేయొచ్చు, ఏం చేస్తున్నాను, ఏం ఇంకా బాగా చేయొచ్చు, ఏది ఆపేయాలి, అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవ్వడానికి దిస్ ప్లానర్ ఇస్ రియలీ నైస్. అండ్ దెన్ రోడ్ మ్యాప్ ఫర్ 2026, అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నానో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలి, అల్టిమేట్గా నా గోల్స్ రీచ్ అవ్వడానికి ఏం చేయాలి. సో దిస్ రోడ్ మ్యాప్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అండ్ ఒకవేళ నేను ఆల్రెడీ ప్లాన్లో లేను అంటే కనుక ఇది నాకు ఒక థాట్ ఇచ్చిందనమాట, నేను ఇలా కూడా చేయొచ్చు అని ఒక థాట్ని అయితే ఇచ్చింది ఇది నాకు. అండ్ దెన్ అ లెటర్ టు ఫ్యూచర్ సెల్ఫ్. సో ఇది కూడా నేను రేపు కూర్చొని కొంచెం ప్లెజెంట్ మైండ్తో నేనేం చేయాలనుకుంటున్నాను, నా ఫ్యూచర్ సెల్ఫ్కి నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అని మొత్తం రాసుకుంటాను. అండ్ ఐ విల్ రీవిజిట్ దిస్ పేజ్ ఆన్ 1st of Jan 2027. I know me, navigate through. సో ఐ నో మీలో ఆల్ దట్ ఐ యామ్, ఆల్ దట్ ఐ వాంట్ టు బీ, అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉందాం అనుకుంటున్నాను. సో ఇక్కడ రాసుకోవచ్చు, ఆర్ ఫొటోస్ కూడా అంటించుకోవచ్చు. ఇది కంప్లీట్లీ మీ క్రియేటివిటీ అండి. మీరు రాద్దాం అనుకుంటున్నారా, డూడుల్ చేద్దాం అనుకుంటున్నారా, ఫొటోస్ పెడదాం అనుకుంటున్నారా, పింట్రెస్ట్లో ఏమైనా డౌన్లోడ్ చేసి పెడదాం అనుకుంటున్నారా, ఇట్ ఈస్ ఆల్ అప్ టు యువర్ క్రియేటివిటీ. బట్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అండ్ మీరు ఎక్కడుందాం అనుకుంటున్నారు అన్న డిఫరెన్స్ అయితే మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ దెన్ నావిగేటింగ్ త్రూలో థింగ్స్ టు ఓవర్కమ్ అండ్ థింగ్స్ టు ఎంబ్రేస్. లైక్ నేను ఏది వదిలేయాలి ఈజ్ ఏంటి, ఎంబ్రేస్ చేస్తున్న థింగ్స్ ఏంటి అవి ఇక్కడ, అండ్ థింగ్స్ టు ఓవర్కమ్ ఇక్కడ. సో బేసికలీ ఇది నాకు ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్లో కూడా అవుతుంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎక్కడున్నాను, ఎలా ఉన్నాను, అండ్ నా బెస్ట్ సెల్ఫ్ని రీచ్ అవ్వడానికి నేను ఏమేం చేస్తే బెటర్ అన్నది చాలా క్లియర్గా రాసుకోవడానికి ఉంది. దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ లవ్డ్. అండ్ నెక్స్ట్, హౌ మై టిపికల్ వీక్ లుక్స్ లైక్ ఇన్ 2026. అంటే ఎవ్రీ మండే నేను ఏం చేయాలి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, అండ్ ఈ ఇయర్ అంతా కూడా నేను ఇవే చేయాలన్నమాట టు గెట్ బెటర్. అండ్ దెన్ మై ఫేవరెట్ కోట్స్ అండ్ గ్యాలరీ ఆఫ్ గ్రాటిట్యూడ్. అంటే నేను నా లైఫ్లో దేనికోసం నేను చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను, గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను అన్నవి ఇక్కడ అంటించుకోవచ్చు. అండ్ మై ఫేవరెట్ కోట్స్ ఇక్కడ రాసుకోవచ్చు. సో దట్ అగైన్ నాకు వెన్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ బెటర్, వెన్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ మై బెస్ట్ సెల్ఫ్, ఆ రోజు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అండ్ యా, దట్ కమ్స్ టు అన్ ఎండ్. ఇక్కడ నుంచి అయితే ఇంకా జాన్వరి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, నేను ఏం చేస్తున్నాను, ఇదంతా కూడా నేను మీకు ప్రాబబ్లీ Jan 1st వీక్లో అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ప్లానర్. అండ్ ప్లానర్ ఎండింగ్లో అయితే మనకి ఇంకొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు. ఈ వెనకాల ఒక ఎన్వెలోప్ లాంటిది ఉంది. సో ఇందులో అయితే ఇంకొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు. సమ్ యారోస్, కోట్స్, విష్ లిస్ట్ అని, టు డూ అని, నోట్ అని, డన్ అని, హైడ్రేట్ అని, చీట్ డే, వీక్లీ గోల్స్, మీ టైం, పే డే, అపాయింట్మెంట్స్, పీరియడ్స్ ట్రాక్ చేసుకోవడానికి, ఇన్ ప్రోగ్రెస్ వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్, బిగ్ డే, పెండింగ్. సో అంటే చాలా యూస్ఫుల్గా అనిపించాయి నాకు ఇవన్నీ, ఎస్పెషలీ ఈ రిమైండర్ లాంటివి. ఐ డోంట్ నో ఈ వీడియోలో నేను ఎన్నిసార్లు రిమైండర్, రీవిజిట్ ఇవన్నీ చెప్తూ ఉన్నాను. బట్ ఐ ఫీల్ ప్లానర్స్ ఆర్ ఓన్లీ ఫర్
ప్లానర్స్ ఆర్ మెయిన్లీ యూస్డ్ యాజ్ రిమైండర్స్ కదా, ఎస్పెషలీ ఫర్ సమ్మన్ లైక్ మీ. అంటే ప్లానర్ అసలు ఎందుకు కొనాలి వాళ్ళు అంటే కనుక, వెన్ యూఆర్ జగ్లింగ్ బిట్వీన్ సో మెనీ థింగ్స్, మనకి అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. మీరు ఒకవేళ ప్రాపర్గా మీ క్యాలెండర్లోనే మీ డేని ఆర్గనైజ్ చేసేసుకుంటాను, నాకు రిమైండర్స్ అక్కర్లేదు, నాకు అన్నీ గుర్తుంటాయి అంటే కనుక మీకు ప్లానర్స్ అవసరం లేదండి. లేదు నేనున్నానంటే, నేను యూట్యూబ్ పనిలో ఉంటే నా వర్క్ పనులు మర్చిపోతాను, నా వర్క్ పనిలో ఉంటే యూట్యూబ్ మర్చిపోతాను, ఈ రెండిట్లో ఉంటే ఇంట్లో పనులు మర్చిపోతాను, ఈవెన్ ఇంపార్టెంట్ డేట్స్ మర్చిపోతాను, ఇంపార్టెంట్ డేస్ మర్చిపోతాను, ఫ్రెండ్స్తో మాట్లాడాలి అని మర్చిపోతాను, వాళ్ళు కాల్ చేసినప్పుడు ఏదో బిజీగా ఉంటాను, తర్వాత మెసేజ్ చేద్దాము ఆర్ కాల్ చేద్దాం అనుకుంటాను, మర్చిపోతాను. సో ఫర్ సమ్మన్ లైక్ మీ హూ ఇస్ జగ్లింగ్ బిట్వీన్ సో మెనీ థింగ్స్ అండ్ హూ వాంట్ రిమైండర్స్, దిస్ ఈజ్ అ బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఆన్ అ డైలీ బేసిస్ మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఇట్ గెట్స్ రియలీ బెటర్. అలాంటి దానికి నువ్వు ఎంత రేట్ పెట్టి, యాక్చువల్ ఉన్న ప్లానర్స్లో ఇది కొంచెం చీపెస్ట్ అనే చెప్పాలి. బికాస్ బయట ప్లానర్స్ మనకి 5,000 3,000 ఆ రేంజ్లోనే ఉన్నాయి. ఇది నేను చాలా తక్కువ కాస్ట్ కొన్నాను, బిలో 1,500కే కొన్నాను. అండ్ ఐ గాట్ సో మెనీ థింగ్స్ ఫర్ దాట్ సో కాల్డ్ అమౌంట్. కాబట్టి దిస్ ఈజ్ అ డీసెంట్ వన్. లేదు నాకు అసలు మనీ ఇన్వెస్ట్ చేయడం ఇష్టం లేదు అంటే కనుక, యూ కెన్ హ్యాపీలీ టేక్ అ వైట్ పేజ్ నోట్బుక్ అండ్ స్టార్ట్ రైటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ అ డైలీ బేసిస్. అది కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. కానీ నాలాంటి వాళ్ళకి ఇలాంటి మోటివేషన్ ఉంటే కొంచెం కన్సిస్టెంట్గా, పంచువల్గా, రెగ్యులర్గా వీటిని వాడడం ద్వారా రిమైండర్స్ గుర్తుపెట్టుకొని, డేట్స్ గుర్తుపెట్టుకొని అన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా ఉంటాము అన్న చిన్న ఆశ అన్నమాట. అండ్ సమ్హౌ 2026 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్, ఎస్పెషలీ ఫర్ మీ. ఎందుకు అంటే చాలా విధాలుగా ఐ మీన్ దట్ మిడిల్ ఫేజ్ అనమాట. సో నెక్స్ట్ 5 years ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, కెరియర్ వైజ్, పర్సనల్ లైఫ్ వైజ్, హెల్త్ వైజ్, అన్ని రకాలుగా. సో అట్లీస్ట్ నేను ఎప్పుడైనా కళ్ళు తెరిచి నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏంటి అన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుని ప్లాన్ చేసుకుంటే నా నెక్స్ట్ 5 years అనేవి కొంచెం స్మూత్గా ఉంటాయి. లేదు అంటే ఇప్పుడులాగే అన్నీ మర్చిపోయి అందరి చేత తిట్టించుకుంటూ, లేట్ అవుతూ, ఇంపంచువల్గా అలా ఉంటాను అనమాట, విచ్ ఐ డోంట్ వాంట్ టు. సో యా, that's the reason why you shouldn't have a planner. That's the reason why you should maintain or stay organized. So this is all about why you need a planner and what I got in my 2026 planner hamper box. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ చేయండి మీకు ఏమనిపిస్తుంది, నాకేమైనా సజెషన్స్ ఉన్నా కమెంట్ చేయండి, ఆర్ మీరేమైనా తెలుసుకోవాలన్నా కమెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ ప్లానర్స్ ఏంటి, మీరు ప్లానర్స్ వాడుతున్నారా, ఎప్పటి నుంచి వాడుతున్నారు, అన్నీ కూడా కమెంట్ చేయండి. అండ్ నేనైతే 2 years నుంచి ప్లానర్స్ వాడుతున్నాను. అండ్ 2 సార్లు కూడా నేను ఇయర్ మొత్తం అయితే ప్లానర్ వాడలేదు. సమ్హౌ ఐ స్టాప్డ్ ఇన్ బిట్వీన్ అండ్ దిస్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు డూ దట్. సో ఎవ్రీ మంత్ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని అందుకే అనుకుంటున్నాను ప్లానర్ మీద. అండ్ యా, ప్లీజ్ డూ కమెంట్ వాట్ ఎవర్ యువర్ ఫీలింగ్, బికాజ్ మన కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. 2026లో ఐఎమ్ గోయింగ్ టు బీ మోర్ కన్సిస్టెంట్. ఎవ్రీ వీక్ ఖచ్చితంగా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ జాయిన్ అవర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మన ఫ్యామిలీ అయితే 800 దాటేసింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ 4-digit నెంబర్ అన్నమాట. సో మనం ఇంకా 3-digitలోనే ఉన్నాము. అండ్ ఐ వాంట్ దట్ మ్యాజికల్ 4-digit నెంబర్ ఇన్ ద సబ్స్క్రైబర్స్ కౌంట్. అండ్ ప్లీజ్ డూ జాయిన్ అవర్ ఫ్యామిలీ ఇఫ్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వేర్ we don't judge each other అన్నమాట. సో yeah, that's about this video. Next video లో మళ్ళీ కలుద్దాం.